ఈ నెల 12న సాక్షి మీడియా ద్వారా పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలపై వినుకొండ పట్టణ టీడీపీ అధ్యక్షులు పఠాన్ అయూబ్ ఖాన్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగతంగా పోసాని బీఆర్ నాయుడుకి మరియు ఆయన అధ్యక్షతన పనిచేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానానికి అలాగే టీవీ5 ఛానల్పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పోసాని కృష్ణమురళి టీవీ5పై నిరాధారమైన ఆరోపణలు చేయడంతో పాటు సినిమా పరిశ్రమపై కూడా అసభ్యమైన వ్యాఖ్యలు చేశారు. సినిమా పరిశ్రమలో పొడమరలు లేరా అని తప్పులు ఆరోపించారని మండిపడ్డారు. ఈ పరిస్థితిని పరిగణలోకి తీసుకొని పోసాని కృష్ణమురళిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అధ్యక్షుల ఆదేశాల మేరకు పోసాని కృష్ణమురళిపై వినుకొండపట్నం పోలీస్ స్టేషన్లో అతను చేసిన అనుచిత వ్యాఖ్యల మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. పట్టణ సీఏ సోహన్ బాబు సార్ సానుకూలంగా స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకుంటా అన్నారు. బీఆర్ నాయుడు గారు ఏ తప్పు చేశారని అడుగుతా ఉన్నాయి ఇవాళ పోసాని కృష్ణమురళి గారిని. అమరావతి రాజధాని రైతుల కోసం నిలబడ్డందుకు మీరు తిడతారా? అదేవిధంగా ఇటీవల కాలంలో హిందువుల మన తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే మంచి పేరు పొందినటువంటి దేవస్థానం. ఆ యొక్క దేవస్థానానికి టీటీడీ చైర్మన్గా ప్రభుత్వం ప్రకటించినది. ఆ రోజు నుంచి ఈ యొక్క పోసాని కృష్ణమురళి అనే వ్యక్తికి మెంటలు ఎక్కిపోయి బీఆర్ నాయుడు గారి మీద ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా బీఆర్ నాయుడు గారు ఏ రోజు రాజకీయంగా ఎవరిని విమర్శించలేదు. కానీ ఇవాళ పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి మెంటలు ఎక్కువపోయి ఒక శాడిస్ట్ ఏదోలా తయారైపోయి ఏది పడితే అది మాట్లాడుతూ బీఆర్ నాయుడు గారిని రాజకీయంగా పైకి రోడ్డు మీద తీసుకొస్తూ అతన్ని మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా హిందువుల మనోభావం దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క కృష్ణమురళి అనే వ్యక్తి. ఒక రాష్ట్ర సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని వీళ్ళందరి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అన్ని వర్గాలను కించపరుస్తూ ఏది పడితే అది మాట్లాడుతూ నన్ను జైలు పంపించండి, నేను లోపలికి వెళ్తాను, నీకు జైలు అంటే భయం లేదు, నీకు ప్రజలంటే భయం లేదు, దేవుళ్ళంటే భయం లేదు, నీకు ఎవరంటే భయం అని చెప్పి ఈ సందర్భంగా నేను పోసాని కృష్ణమురళిని ఖండిస్తూ ఉన్నాను. వినుకొండ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో పట్టణ తెలుగుదేశం పార్టీ కమిటీ అందరూ కూడా సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు అదేవిధంగా ఇక్కడ శాసనసభ్యులు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ అయినటువంటి జీవి ఆంజనేయ గారి ఆదేశాల మేరకు ఈ రోజున ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోసాని కృష్ణమురళి గారు ఒక ప్రముఖ సినీ రైటరు, అదేవిధంగా వైసీపీ నాయకుడు. ఆయన టీటీడీ చైర్మన్ అయినటువంటి బీఆర్ నాయుడు గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల మీద మేమందరం కూడా స్పందించాము. కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చట్టపరంగా పోలీసు వారిని కూడా కోరాము. గతంలో కూడా పోసాని కృష్ణమురళి గారు అనేక మంది నాయకుల మీద తన అసభ్య పదజాలంతో తిట్టడం జరిగింది. సంస్కారం లేని వ్యక్తులని చెప్పని మేము అనుకుంటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద మరియు లోకేష్ బాబు గారి మీద కూడా అనేక పర్యాయాలు ఇష్ట ప్రకారంగా మాట్లాడటం జరిగింది. దయచేసి మేము కోరుకునేది ఒకటే, మీరు మనుషులు కాబట్టి, మానవ జన్మ ఎత్తారు కాబట్టి మనుషులుగా ఉండండి, ఊర కుక్కల్లాగా ప్రవర్తించవద్దని చెప్పని పోసాని కృష్ణమురళి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా టీవీ5 యాజమాన్యం అయినటువంటి బీఆర్ నాయుడు గారు ఒక నిబద్ధత గలటువంటి నాయకుడు. ఆయన కానీ ఆయన భార్య కానీ BHELలో ఇద్దరు కూడా ఉద్యోగస్తులుగా ఉంటూ వారు అనేక పోరాటాలు చేసి జర్నలిజం తీసుకొని ఎంతోమంది ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి న్యాయం చేస్తున్నటువంటి టీవీ5ని ఆ విధంగా మాట్లాడడం కూడా తప్పని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు గారి పిలుపు మేరకు మన వినుకొండ పోలీస్ స్టేషన్లో సినీ నటుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అయినటువంటి పోసాని కృష్ణమురళి గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విషయం ఏమిటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ చైర్మన్ అయినటువంటి బీఆర్ నాయుడు గారి మీద మరియు వారి కమిటీ మీద పోసాని కృష్ణమురళి గారు అనుచితంగా వ్యాఖ్యలు చేశారు. చాలా అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు. మరి వారి సంస్థ అయినటువంటి టీవీ5 మీద కూడా అనుచితంగా వ్యాఖ్యలు చేశారు. టీవీ5 సంస్థ అనేది అది ఒక వ్యాపార సంస్థగా మారింది. దానితో పాటుగా కేవలం ప్రకటనల కోసమే మాత్రమే అది పాకులాడుతుంది. కాబట్టి
టీవీ5ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇంకా మనం చెప్పుకోవడానికి వీలు లేనటువంటి అసభ్య పదజాలంతో పోసాని కృష్ణమురళి గారు వ్యాఖ్యానించడం జరిగింది. దాంతో పాటుగా బిఆర్ నాయుడు గారి మీద కూడా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, అసభ్యకరమైన పోస్టులు, వ్యాఖ్యలు చేశారు. అందుకు గాను రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్లో వినుకొండ టౌన్ కమిటీ, తెలుగుదేశం పార్టీ టౌన్ కమిటీ సహకారంతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐ గారికి ఒకటే విన్నవించుకున్నాము, ఇటువంటి వాటిని ప్రోత్సహించకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న వారు ఎవరైనా సరే మరి వారి మీద కఠినమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరడం జరిగింది. మరి పట్టణ పోలీసు వారు కూడా సానుకూలంగా స్పందించి మా అభ్యర్థులను స్వీకరించడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి వారి మీద ఎవరైనా సరే, వాళ్ళు టీడీపీ కానీ వైసీపీ కానీ ఎవరైనా కానీ ఇటువంటి వారిని ప్రోత్సహించే వారిని బట్టి కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పేసి 2 రోజుల క్రితం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా మరి దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొస్తారని చెప్పేసి చెప్పారు. వైసీపీ సోషల్ మీడియా మీద మరి ఆయన కఠినంగా వ్యవహరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా ఒక 2 నిమిషాలు మన క్లస్టర్ ఇన్ఛార్జ్ పీయూష్ సురేష్ గారు కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.